పుష్ప ఏమో మాట్లాడుతూ ఉంటుంది, నీకు అధికారంలో ఉన్నావని చెప్పి ఇన్ని మాటలు అంటున్నావు, నువ్వు తలుచుకుంటే అవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే తనైతే అలా చూస్తూ ఉండిపోతుంది. అంతలోగా అంబులెన్స్లోనైతే గంగాధర్ అయితే వస్తున్నారనమాట. ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్. అయితే తనైతే ఏడుస్తూ ఉంటుందన్నమాట. పాపనేమో తీసుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. అంబులెన్స్లో దిగి ఇంకా రూమ్లోకి అయితే వస్తుంది డాక్టర్ దగ్గరికి. ఫాస్ట్గా పరిగెడుతారు. డాక్టర్ గారు ఈ పాపని ఎలా అయినా కాపాడండి మీరేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మేడం అని అంటున్నారు. ఏమైంది అని చెప్పేసి అంటే ఇలాగని చెప్పేసి అయితే మొత్తము ఇద్దరు గంగా అయితే చాలా ఏడుస్తూ అయితే ఈ పాపని ఎలా అయినా మీరే కాపాడాలి అని చెప్పేసి అంటున్నారనమాట. అంటూ ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా మేము ఎలాగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అయితే డాక్టర్ అంటున్నారనమాట. అంటూ ఉంటే మేమే ముందుగా తీసుకుంటాము అని చెప్పేసి అయితే మేమే వాళ్ళ తల్లిదండ్రులుగా మేము చూస్తాము అని చెప్పేసి అంటూ ఉంటే మీరిద్దరూ కలిసి వీళ్ళకి తల్లిదండ్రులుగా మీరు సైన్ పెడితేనే మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే డాక్టర్ అమ్మ అంటుందన్నమాట. అంటూ ఉంటే ఏమండి అని చెప్పేసి దీన్ని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎలా అయినా మనమే తీసుకుందాం